వారి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగుతున్నాయి. 2021 అక్టోబర్లో సమంతతో విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య సింగిల్ గానే ఉంటున్నాడు. వరుస సినిమాల్లో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా చైతన్య ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాల వార్తలు వినిపించాయి. ఆ విషయంపై పలు ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆ వార్తను కొట్టిపారేశాడు. కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లపై వచ్చిన రూమర్స్ నిజమయ్యాయి. కొన్ని నెలల క్రితం ఫారిన్ వెకేషన్ లో కలిసి కనిపించింది ఈ జంట. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు అబద్ధం కాదు, వాస్తవాలే. అందుకు నిదర్శనం నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం. నాగార్జున ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరిగాయి. గురువారం ఉదయం 9:42 గంటలకు నాగ చైతన్య శోభిత దుళ్లపల్లి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా నాగార్జున తెలిపారు. శోభిత, మా కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. నూతన జంట జీవితం ఆనందం, ప్రేమతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనంతమైన ప్రేమకు నాంది అని నాగార్జున ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ చిత్రంలో బిజీగా ఉన్నాడు. శోభిత 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గా నిలిచారు. 2016లో తొలిసారి నటించారు. రామన్ రాఘవన్ చిత్రం చేశారు. 2018లో తెలుగులో వచ్చిన గూఢాచారి, 2022లో వచ్చిన మేజర్ సినిమాల్లో హిట్ అందుకున్నారు. శోభిత 1993 మే 31 వేణుగోపాలరావు శాంతి దంపతులకు జన్మించారు. తెనాలి స్వస్థలం. విశాఖపట్నంలో లిటిల్ ఏంజల్స్ స్కూలు, విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. ముంబై యూనివర్సిటీ హెచ్ఆర్ కాలేజెస్ లో కామర్స్, ఎకనామిక్స్ పూర్తి చేసింది. సంప్రదాయ నృత్య కళ అయిన తను భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో, హాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటున్నారు.